బ్రో పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూసామండి. ఆ పుష్ప 2 ట్రైలర్ లో నాకు అల్లు అర్జున్ క్యారెక్టర్ ఇంకొంచెం డిఫరెంట్ గా బాగా కనిపించింది. ఆ డిఫరెంట్ క్యారెక్టర్ లో కూడా మేనరిజం కూడా కొత్తగా ఉంది. డైలాగులు కూడా కొన్ని మామూలుగా పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అనే డైలాగ్ ని పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అని చెప్పారు. కొన్ని డైలాగులు నచ్చాయి, కొన్ని సీన్లు ఎస్పెషల్లీ అయితే టెంపుల్ ఫైట్ అయితే దానికోసం అయితే పక్కాకైతే సినిమాకి వెళ్తా. ఆ ఫైట్ కోసం, మ్యూజిక్ కోసం. అందులో ఈసారి ఇంకా కొత్తగా ఉంటుంది అంటున్నారు కాన్సెప్ట్. చూడడానికి అయితే ఒకసారి అయితే చూస్తాను, నచ్చితే ఇంకోసారి వెళ్తాను. పోతే విలన్ క్యారెక్టర్ షెకావత్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? షెకావత్ అంటే ఫస్ట్ దాంట్లో కొంచెం ఒక 20 నిమిషాలు ఉన్నా కొంచెం భయపెట్టాడు అల్లు అర్జున్ కూడా టఫ్ ఫైట్ ఇచ్చాడు. ఈ పుష్ప 2 లో ఎలా ఉంటుందో చూడాలి. అందులో ఇప్పుడు క్యారెక్టర్లు కూడా ఏంటంటే పుష్పలో ఉండే షెకావత్ వచ్చి ఇప్పుడు ఆర్మీ పోలీస్ అయ్యాడు. ఆర్మీ పోలీస్ వల్ల దాని వల్ల స్మగ్లింగ్ కి ఎంత డ్యామేజ్ ఉంటుందో అదంతా ఇప్పుడు సుకుమార్ గారు ఇంకా బాగా చూపిస్తారని నేను అనుకుంటున్నాను. ఇకపోతే చివరిగా చెప్పండి, మెగా ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య క్లాషెస్ జరుగుతున్నాయి. అవేమన్నా పుష్ప 2 కలెక్షన్స్ ని ప్రభావితం చేస్తాయని మీరు అనుకుంటున్నారా? చేయవండి, అవన్నీ పర్సనల్ ఇష్యూస్. వాళ్ళకి ఎలా ఉన్నాయో తెలియదు. ఒక సినిమా మాత్రం వచ్చేసరికి మెగా ఫ్యాన్స్ అయినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా ఇద్దరు ఈక్వల్ గానే చూస్తారు. అల్లు అర్జున్ ని అభిమానిస్తారు, అటు పవన్ కళ్యాణ్ ని అభిమానిస్తారు, రామ్ చరణ్ ని అభిమానిస్తారు. మీరు గేమ్ చేంజర్ టీజర్ చూసారా? చూసానండి. అది ఎలా అనిపించింది? పుష్ప 2 ట్రైలర్ ఎలా అనిపించింది? గేమ్ చేంజర్ అనేది అది సపరేట్ కాన్సెప్ట్. అదొచ్చి సివిలియన్స్ కి సిటిజన్స్ కి ఇంకా ఎలా పనికి వస్తుందో శంకర్ సార్ డైరెక్షన్ చూడాలి. మన రీసెంట్ గా భారతీ 2 వచ్చింది, అది అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల తగ్గిపోయింది, అది ఫ్లాప్ అయిందని నేను అనలేను. కథ అయితే ఓరియంటెడ్ గా బాగుంది సిద్ధార్థ్. ఈ గేమ్ చేంజర్ కి వచ్చేసరికి రామ్ చరణ్ అంటున్నారు, తెలుగు యాక్టర్ కాబట్టి ఇది కూడా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో ఫ్యాన్స్ మధ్య ఉండే గొడవలు సినిమాని ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయవంటారు? చేయవండి. బ్రో పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూసానన్న. ఎట్లా అనిపించింది? ట్రైలర్ లో మెయిన్ గా హైలైట్స్ ఏమనిపించాయి? ఈసారి మన ఎర్రచంద్రం మన ఒక ఇండియన్ అని కాదు మొత్తం వరల్డ్ వైడ్ గా చేసేటట్టుకున్నాడు. పుష్ప అంటే మన నేషనలే కాదు ఇంటర్నేషనల్ అని తెలిపేలాగా చెప్తున్నాడు. ఈసారి మటుకు అయితే తగ్గేదే లేదన్న మన సినిమా అయితే. అదే డైలాగ్స్ అన్ని నీకు ఎలా అనిపించాయి? నువ్వే చెప్తున్నావు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ని, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటున్నాడు. సో అవన్నీ మీకు ఎట్లా అనిపించాయి? ఎలివేషన్ అయితే హెవీగా ఇచ్చి పడేస్తాడు అన్న. ఏం మాటగా మాట చెప్పాలి, ఏం మాట తీసుకోలేము. కానీ అయితే ఈసారి తగ్గేది అసలు చెప్పలేమన్నా. విలన్ క్యారెక్టర్ షెకావత్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా? మన్వర్ సింగ్ షెకావత్ ఆయనకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. యాక్చువల్ గా అసలు సినిమా సగం నుంచి ఆయనదే బాగుంటది పుష్ప 1 లో. పుష్ప 2 లో కూడా ఆయనదే బాగుంటది అనుకుంటున్నా. సరే ఇకపోతే చెప్పండి బ్రో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అలాగే మెగా ఫ్యాన్స్ కి మధ్య క్లాషెస్ ఉన్నాయి ఇప్పుడు. అవేమన్నా పుష్ప 2 కలెక్షన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని అనుకుంటున్నావా? లేదన్న, అది ఎప్పుడో ఇది ఎప్పుడో, దీనికి దానికి సంబంధం ఏం లేదు. ఇది అయితే ఏం ఎఫెక్ట్ అవ్వదు. కానీ సినిమా అయితే అందరూ మన ఫ్యాన్స్ అందరూ ఒకటే చూస్తారు. వాడు ఎవరి ఫ్యాన్ అయినా కానీ సినిమా బాగుండిందా ఫస్ట్ అయినా సెకండ్ అయినా వెళ్ళిపోయాం అంతే. అంతేగాని వాళ్ళు హీరో అని అలాంటి మాట అయితే ఉండదన్న. అయితే గేమ్ చేంజర్ టీజర్ చూసావా నువ్వు? చూసానన్న, పర్లేదు. ఇదైతే పొలిటికల్ శంకర్ నుంచి మంచి గుడ్ ఫిలిం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నా. ఈసారి భారతీయుడు 2.0 మీద నాకు తెలిసి ఇదేదో కొంచెం చేంజ్ చేసేటట్టు ఉంది. గేమ్ చేంజర్ ని శంకర్ చేంజర్ అని చెప్పొచ్చు మనం.